Hi, good evening everybody. Today handwriting analysis లో భాగంగా గ్రాఫాలజీ హ్యాండ్రైటింగ్ అనాలిసిస్ లో మనం జోన్స్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. జోన్స్ ఆఫ్ లెటర్స్ 3 జోన్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఒకటి అప్పర్ జోన్, రెండు మిడిల్ జోన్, మూడు లోయర్ జోన్. మిడిల్ అప్పర్ జోన్ లో P D F H K L T అనేటువంటి లెటర్స్ వస్తాయి. ఇవి అప్పర్ జోన్ లెటర్స్. ఇవి మనకు ఏం తెలియజేస్తాయంటే ఈ లెటర్స్ మనలో ఉన్నటువంటి ఇమేజినేషన్ ఏంటి, ఫిలాసఫీ ఏంటి, అలాగే ఐడియలిజం గురించి, రిలీజియన్ యాస్పిరేషన్స్ గురించి మనకు ఈ యొక్క లెటర్స్ రాయడం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఎవరైతే గ్రాఫాలజీ బేస్డ్గా రాస్తారో వాళ్ళకి మాత్రమే ఇవి తెలుస్తాయి అన్నమాట. అలాగే మిడిల్ జోన్ లెటర్స్ ACEIMNORSUV అనేటువంటి UVWXZ ఈ యొక్క 14 లెటర్స్ ఇవి మిడిల్ జోన్లో ఉంటాయి. మనకు ఈ మిడిల్ జోన్ లెటర్స్ మనం గ్రాఫాలజీ బేస్డ్గా రాసినట్లయితే మనలో ఉన్నటువంటి కామన్ సెన్స్ ఏంటో తెలుస్తుంది మనకు. అలాగే రియాలిటీ ప్రెజెంట్ గురించి, అలాగే లాజిక్, ప్రామాటిజం గురించి, అంటే ఎమోషన్స్ గురించినటువంటి బ్యాలెన్స్, మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ బ్యాలెన్స్ ఎలాగా పనిచేస్తున్నాయో మనకు తెలియజేస్తుంది. వీటిని మనం బ్యాలెన్స్గా చేసుకోవడానికి గ్రాఫాలజీ బేస్డ్గా రాసిన వాళ్ళకి మాత్రమే ఇవి తెలుస్తాయి అన్నమాట. అలాగే లోయర్ జోన్ లెటర్స్ని ఎవరైతే గ్రాఫాలజీ బేస్డ్గా ప్రాక్టీస్ చేసి రాస్తారో వాళ్ళకి GJPQI అనేటువంటి 5 లెటర్స్ ఇవి ఫిజికల్ స్టేటస్ గురించి తెలియజేస్తాయి అన్నమాట. ఇవి ఇన్స్టింక్ట్, యానిమల్ యాపిటైట్, ఫిజికల్ ఫోర్స్, సెక్సువాలిటీ, బయోలాజికల్ నీడ్స్ గురించి మనకు అవగాహన వస్తుందన్నమాట, తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి గ్రాఫాలజీ బేస్డ్గా మనం రాసేటువంటి ఇంగ్లీష్ లెటర్స్ కానీ, తెలుగు లెటర్స్ కానీ జోన్స్ వైజ్గా ఇలా మనం కరెక్ట్గా గ్రాఫాలజీ బేస్డ్గా రాసినట్లయితే మనలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క అంశాలు ఉన్నాయో వాటిని మనం గ్రాఫాలజీ బేస్డ్గా ప్రాక్టీస్ చేసి మనం రాసినట్లయితే ఇవన్నీ మనకు తెలుస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. చూడండి, మీకు గ్రాఫాలజీ హ్యాండ్రైటింగ్ అనాలిసిస్లో ఈరోజు జోన్స్ గురించి చెప్పుకున్నాం. జోన్స్ 3 జోన్స్: అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. అలాగే అప్పర్ జోన్లో PDFHKL లెటర్స్ ఉంటాయి. అలాగే మిడిల్ జోన్లో ACEIMNORSUV లెటర్స్ ఉంటాయి. అలాగే లోయర్ జోన్లో GJPQI అనేటువంటి లెటర్స్ ఉంటాయి. ఎవరైతే ఈ జోన్స్ వైజ్గా మనం అక్షరాలు రాస్తామో గ్రాఫాలజీ బేస్డ్గా వాళ్ళు దానిలో ఉన్నటువంటి మనకు విషయాలను ఇలా అప్పర్ జోన్ వల్ల ఇమేజినేషన్స్, ఫిలాసఫీ, ఐడియలిజం, రిలీజన్, యాస్పిరేషన్స్ మనలో డెవలప్. అలాగే మిడిల్ జోన్ గ్రాఫాలజీ బేస్డ్గా రాసినట్టయితే మనలో కామన్ సెన్స్, రియాలిటీ, ప్రెజెంట్, లాజిక్, ప్రామాటిజం అనేది బ్యాలెన్స్గా ఉంటాయి. అలాగే లోయర్ జోన్ లెటర్స్ ఎవరైతే గ్రాఫాలజీగా బేసిక్గా రాస్తారో వాళ్ళు ఇన్స్టింక్ట్, యానిమల్ యాపిటైట్, ఫిజికల్ ఫోర్స్, సెక్సువాలిటీ, బయోలాజికల్ నీడ్స్ అని వీటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్